ప్రభువైన యేసు ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. అది కలువరిలో నీ కొరకు నా కొరకు చూపిన ప్రేమ. యేసు ప్రభు లాంటి ప్రేమ ఈ లోకంలో ఇంకెవరిది లేదు. ఈ లోకంలో ఒకరికొకరు ప్రేమించడం, ఒకరికొకరు ప్రాణం ఇస్తాను అనడం, నేను త్యాగపూరితమైన ప్రాణం ఇస్తాను, నీ కొరకు త్యాగం చేస్తాను అనేవారు చాలా ఉన్నారు. కానీ అది నిజమైన ప్రేమ కాదండి. ఒకసారి టైం వచ్చేసరికి అందరూ పారిపోతారు. ఒక స్నేహితుడి ప్రేమ మీరు ఎంతవరకు అని ప్రాణం ఇస్తాను, నేను ప్రాణం ఇస్తాను అంటాడు స్నేహితుడు. అతని కొరకు ఒకరోజు మరి ఆయన్ను పరీక్షించు. నీకు అవసరం అయినప్పుడు ఒకసారి ఒక 10,000 రూపాయలు ఆయన అడగండి. నా దగ్గర లేవు, నాతో కాదు, ఇప్పుడు కాదు, ఇంతకుముందు అడిగేది ఉండి ఇప్పుడు లేవు అని 100 సాకులు చెప్తాడు. నీ కొరకు నేను ప్రాణమైన ఇస్తాను అనే ప్రేమ ఎటుపోయింది? మరి ఎటుపోయింది? డబ్బులు లేవంటే మాట వేరు, డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉండే ఇతను అడిగాడు, ఇతను అడుగుతున్నాడు. మరి ఎట్లా ఉంటాడంటే ఏ ప్రేమ? ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చూడలేని ప్రేమ ఏ ప్రేమ? మళ్ళీ చిన్నపిల్లలను ప్రేమించే ప్రేమ పెద్దవాళ్ళు, మనవళ్ళు మనవరాడు, వీటి కోసం ప్రాణమైన ఇస్తాను, ఈ చిన్నోడి కోసం ప్రాణమైన ఇస్తాను, చిన్నవాడి కోసం ప్రాణమైన ఇస్తాను, అంత ప్రేమ నాకంటే ఇది, అంత ప్రేమ నాకంటే అని అంటారు. మరి ఒక చిన్నపిల్లనే ఒకరోజు చనిపోయిందనుకో, ఈ పెద్దామ ముందే ఆ చిన్నపిల్ల చనిపోతే 2 రోజులు 3 రోజులు ఏడుస్తున్నారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమోలే, పుట్టింది, జన్మించింది, బతికింది, చనిపోయింది, అది పుట్టింది, చనిపోయింది, ఏమోలే, ఏదోలే అని మాట్లాడుతుంది. ఈ ప్రేమ ఎటుపోయింది? ఇలాంటివి చెప్పుకుంటూ రావాలంటే చాలా ఉన్నాయండి, లోకంలో చాలా ఉంటాయి. కానీ నిజమైన ప్రేమ ఎవరిది కాదు. నీ కొరకు ప్రాణం ఇచ్చే ప్రేమ, ఏకైక ప్రేమ ప్రభువైన యేసు. నీవు కష్టాల్లో ఉన్నావా? యేసయ్యా నాకు సహాయం చేయవు అంటే చేస్తాడు. నా ఇబ్బందులు తీరుస్తాడు. నా తరగని వ్యాధి ఉంది, తీరుస్తాడు. ఈ జీవితంలో నేను బ్రతకదలుచుకోలేను, నాకు సమాధానం లేదు, సమాధానం ఇస్తాడు. నీ హృదయపూర్వకంగా ఆయన నిజమైన దేవుడు, ఆయన చేయగలడు, నా కొరకు చేయగలడు అని అనుకొని అడుగుతున్నప్పుడు ఆయన 100%గా తీరుస్తాడండి. నీకు ఎలాంటి వేదనతో ఉన్నావు, ఎలాంటి శోధనతో ఉన్నావు, ఏ తీరని బాధతో ఉన్నావు, అవన్నిటి అడగడు. ఆయనకు తగినట్టుగా నువ్వు జీవించు. నువ్వు అడుగుతావు, ఆయన ఇస్తాడు. ఆయన తగినట్టుగా కూడా జీవించాలి. ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన పరిపక్వంలోనికి నువ్వు రావాలి. ఆయన నిన్ను ఎలా చూడాలనుకుంటాడో ఆ మాదిరిలోనికి మీరు రావాలి. అది రావాలంటే కష్టం అవుతుంది కొద్దిగా, అయినా కష్టమైనా పర్వాలేదు. ఆయనతో మేము సమాధానంలో ఒక లోకంలో జీవిస్తాం. డబ్బు అవసరం లేదండి, ఆస్తి అవసరం లేదు. మీరు సమాధానంగా జీవించడం చాలా ఇంపార్టెంట్. ఒక మాట చెప్పాలంటే జనులు అనుకుంటుంటారు అప్పు లేనివాడు రాజా అని. అప్పు లేదా నీకు రాజా, పెద్ద నీకు ధనం ఉండే అవసరం లేదు, ఆస్తులు ఉండే అవసరం లేదు. నీకు అప్పు లేదా నువ్వు రాజా. నీలాంటి వారికి ఎవరు లేరు. అందరికి అప్పులు సమస్యలతో అన్నీ ఉంటారు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అప్పు తీర్చాలనుకో, నువ్వు రాజా. రాజు యొక్క కుమారుడు రాజు అవుతాడు. అప్పుడు మామూలు వ్యక్తిగా ఉన్నావు, దాంతో రాజు అవుతావు. అప్పు లేదా రాజు అవుతావు. అద్భుతమైన జీవితం, అద్భుతమైన మార్గం నడిపించడానికి ఏకైక రక్షకుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన విశ్వసిస్తే ఆయన అద్భుత కార్యములు మీరు చూచెదరుగాక. ఆమేన్.